శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణాధ్యక్షరాయ నమః. ముఖ్యంగా ఈ కార్తీక మాసం శివ కేశవ అభేదమైన మాసం. ఎందువలంటే శివుడికి ఏ విధంగా ఆరాధనగా మనం సోమవార వ్రత కథలు ఇవన్నీ తెలుసుకుంటున్నామో, మహావిష్ణువు కూడా అద్భుతమైనటువంటిది. ఈ నెలలో కార్తీక మాస ఏకాదశి చాలా ముఖ్యం. అటు తర్వాత వచ్చేదానికి క్షీరాబ్ది ద్వాదశి అంటారు. ఎందువల్లంటే మహావిష్ణువు యోగ నిద్రలో పాల సముద్రంలో శేషతల్ప సాయిగా ఆషాఢ మాసపు ఏకాదశి రోజున పరున్నవాడు ఈ యొక్క కార్తీక మాసపు ఏకాదశికి చాతుర్మాస్య దీక్షగా స్వామి యోగ నిద్రలో ఉంటాడు. అటువంటి యోగ నిద్రలో మేల్కొన్న రోజు ఈ కార్తీక మాసం ఏకాదశి. అటు మరుసటి రోజు వచ్చేదానికి క్షీరాబ్ది ద్వాదశి అంటారు. కాబట్టి ఇటువంటి పుణ్యమైన రోజు కార్తీక మాస ఏకాదశి. ఈ రోజు పూర్తిగా ఉపవాసం ఉండాలి. ఈ రోజు ఉపవాసం ఉన్న తరువాత మరుసటి రోజు ద్వాదశి రోజున ఉదయమే స్నాన సంధ్యాదులు కావించి భగవంతుడికి ఆరాధన చేసి భోజనం చేయాలి. అలాగే ఉసిరికాయ దీపం కూడా పెట్టాలి. మహావిష్ణువుకు ప్రీతికరమైనటువంటి విధంగా ఉసిరి దీపం పెట్టాలి. అలాగే పిండి నైవేద్యంగా స్వామికి దీపారాధన చేయాలి. ఎందువల్లంటే విష్ణు వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు అన్నారు. భూతాత్మ భూత భావన అన్నారు. కాబట్టి మనములను రక్షించేటువంటి వాడు స్థితికారకుడు మహావిష్ణువు. అటువంటి మహావిష్ణువు లక్ష్మితో కూడా పాల సముద్రంలో శేషతల్ప సాయిగా ఆదిశేషుడి పైన పడుకుంటాడు. మనం ఇందాక నాగుల చవితి విషయంలో కూడా ఆదిశేషుడికి నాగములకు ఎంత గొప్ప శక్తి ఉన్నదో ఆ నాగ ఆశీస్సులు కావాలని అనుకున్నాం కదా. అటువంటి విధంగా శేషతల్ప సాయిగా ఆ యొక్క మహావిష్ణువు పరున్నప్పుడు లక్ష్మీదేవి పాదములుతుతూ అటువంటి క్షీర సముద్ర రాజ తనయా శ్రీరంగ ధామేశ్వరీ దాసీభూత సమస్త దేవ వనిత లోకైక దీపాంకురా త్వా అన ఆ విధంగా లక్ష్మిని పూజించడం కూడా ఈ దీపావళి సమయంలోనే మనము కేదారేశ్వర వ్రతం దీప లక్ష్మీ పూజ కూడా ఆ రోజు సాయంత్రం దీపావళి సమయంలో సాయం సంధ్యా సమయంలో లక్ష్మీ పూజ చేసుకున్నాం కదా. ఆ విధంగానే ఈ కార్తీక మాసంలో కూడా లక్ష్మీకరంగా మహావిష్ణువు లక్ష్మీ ఆశీర్వాదంతో మనకు అన్ని ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, జయలక్ష్మి, ధైర్యలక్ష్మి, విద్యాలక్ష్మి అనే విధంగా అష్టలక్ష్ముల కలయిక కావాలన్నా మహావిష్ణువుకి లక్ష్మి ప్రీతికరమైంది. అందుకే మనం తిరుచానూరులో ఉండే అలివేలి మంగమ్మ కూడా ఒక పద్మరులో జనించింది. అటువంటి పద్మ లక్ష్మి కొల్హాపురపు లక్ష్మి, అటువంటి లక్ష్మి భర్తగా మహావిష్ణువు సాక్షాత్తు భూలోక అవతారములో మనకు అందరికీ ఆశీర్వాదం ఇచ్చడానికే 7 కొండలలో వెలిసినటువంటి వాడు నారాయణాద్రి గరుడాద్రి అని. ఇటువంటి మహావిష్ణువును కూడా మనము కొలవడం కూడా ఈ కార్తీక మాస ఏకాదశి క్షీరాబ్ది ద్వాదశి చాలా ముఖ్యం. కాబట్టి మనం అద్భుతమైనటువంటి విధంగా ఈ యొక్క మహావిష్ణువును కొలవడం చాలా విశేషం. కాబట్టి ఇటువంటి లక్ష్మి పద్మలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా, షోడశ లక్ష్మిగా అటువంటి లక్ష్మీ సంపద మహావిష్ణువు అయినటువంటి మనకు ఆ యొక్క మహావిష్ణువు ఆశీస్సులు కలగాలి. కాబట్టి మనం ఈరోజు ఈ 3వ ఎపిసోడ్లో ఈ కార్తీక మాసములో అద్భుతమైనటువంటి ఒక్కొక్క విషయము నాగుల చవితి గురించి చెప్పుకున్నాం. 2వ ఎపిసోడ్లో సోమవార వ్రతం గురించి చెప్పుకున్నాం. 3వ ఎపిసోడ్లో ఈ కార్తీక మాసములో వచ్చేటువంటి ఏకాదశి గురించి చెప్పుకున్నాం. అటువంటి ఏకాదశి విశేషాలు మహావిష్ణువు క్షీర సముద్రములో ఆ చతుర్మాస దీక్షగా యోగ నిద్రలో ఉండి స్వామి మన వాళ్ళందరినీ రక్షించడం కోసం అందమైన చూపుగా ఆనందమైన వదనముతో ఆ అభినందన ఆనంద మందహాసముతో ఆ మహావిష్ణువు మనల్ని ఆశీర్వదించే మాసంగా ఈ యొక్క శరద్ ఋతువులోనే అద్భుతమైనటువంటి శ్వేత వర్ణములో ఉన్నటువంటి ఈ శరత్ ఋతువులో
మనల్ని రక్షించడమే ఆయన స్థితికారకుడు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా నారాయణ 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 హరినారాయణ శ్రీమన్నారాయణ గోవింద గోవింద హరి గోవింద అనే విధంగా మనకు నెలకు 2 ఏకాదశులు వస్తాయి. ఒకటి శుక్లపక్ష ఏకాదశి, మరొకటి కృష్ణపక్ష ఏకాదశి. కాబట్టి ఈ 24 ఏకాదశులు ఈ ఒక్కొక్క సంవత్సరంలో, ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం, విశ్వమునకే వసు సంపద ఇచ్చేటువంటి నెలగా మనము ధన ధాన్యములతో, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశంలో రైతులు, మన యొక్క ఆంధ్రములో ధాన్య లక్ష్మి ముఖ్యం. కాబట్టి పంటలన్నీ కూడా చక్కగా ఉండాలంటే ఆ గోదావరి, ఈ యొక్క కృష్ణా నది, ఈ జలస్వరూపుడే నారాయణుడు. అటువంటి జలస్వరూపుడైనటువంటి నారాయణుడు నీరం అయనం ఇతి నారాయణ అని జలస్వరూపుడైన ఆ నారాయణి కరుణా కటాక్షాలతో మనకు చక్కగా వర్షాలు పడి ఆ వరుణదేవుని కరుణా కటాక్షాలు మనకు బాగా ఉండాలంటే ఆ మహావిష్ణువు, యోగ నిద్రలో ఉన్న మహావిష్ణువు వారి యొక్క పాద నమస్సులుగా మనం శ్రీయకాంతాయ కళ్యాణ నిదయేత్తినాం శ్రీమద్వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాఢ్యనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం అన్నట్లుగా మనము ఆ యొక్క మహావిష్ణువును ప్రార్థిద్దాం. ఆ లక్ష్మీకరంగా ఈ కార్తీక మాసంలో అద్భుతమైనటువంటి ఈ శుక్లపక్షములో ఆ కార్తీక పౌర్ణమి కూడా రాబోతుంది. కాబట్టి అటువంటి పౌర్ణమి విశేషాలు కూడా తెలుసుకుంటాం. కాబట్టి ఈ యొక్క కార్తీక మాసము శివ కేశవ అభేదంగా, ముఖ్యంగా మరొక విషయం చెప్పాలంటే మనకు అయ్య అప్ప, అయ్య అంటే శివుడు, అప్ప అంటే మహావిష్ణువు. మోహిని అవతారములో వీరికి జన్మించిన వాడే శబరిమల వాసుడు అయ్యప్ప. కాబట్టి ఈ కార్తీక మాసములోనే అద్భుతముగా ఆ అయ్యప్పను సేవించడానికి కూడా ఈ కార్తీక మాసం చాలా విశేషమైంది. అటువంటి ఈ కార్తీక మాసములో ఇటు వినాయకుడికి, అటు సుబ్రహ్మణ్య స్వామికి సోదరుడైన మహావిష్ణువుకి, ఈశ్వరుడికి జన్మించినటువంటి వాడు. అలాగే అమృతాన్ని కూడా పాల సముద్రంలో మోహిని అవతారంలో తాను అందరికీ కూడా ఈ అమృతాన్ని పంచిచ్చినటువంటి వాడు. అటువంటి మహావిష్ణువు అమృతాబ్దిలో ఓలలాడినట్లుగా పాల సముద్ర వాసుడుగా మనకు ఆనందకరమైనటువంటి ఆనందాబ్దిలో ఓలలాడే విధంగా ఆ మహావిష్ణువు క్షీర సముద్రంలో యోగ నిద్రలో ఉన్నాడు. కాబట్టి అటువంటి మహావిష్ణువు ఏకాదశి రోజున చాతుర్మాస్య దీక్షగా ఉన్నాడు. కాబట్టి అందువల్లనే యోగులైన, మఠ అధిపతులైన, పీఠాధిపతులైన ఈ చాతుర్మాస్య దీక్షలో మనకు ఆది శంకరాచార్య స్వామికి హైందవ మత సంస్థాపకులైనటువంటి ఆ ఆచార్య వర్యుల్లో వచ్చినటువంటి పీఠాధిపతుల్లో మనకు ఆదిశంకరుడు 4 ప్రదేశాల్లో శంకర పీఠాలు నెలకొల్పితే ఇప్పుడు శృంగేరి పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థానందులు, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఉత్తర ఆచార్యులు విధుశేఖర ఆచార్యులు వారు ప్రస్తుతం మన భాగ్యనగరంలో ఈ యొక్క 21వ తేదీ అక్టోబర్ నుంచి 3వ తేదీ నవంబర్ వరకు ఇక్కడ ఉండాలి. కాబట్టి అటువంటి గురు దర్శనం కూడా చేసుకోవడం ఈ కార్తీక మాసంలో పుణ్యప్రదం. కాబట్టి భక్తులందరూ కూడా దైవ దత్తమైన తేజస్సు నాటి ఋషులే నేటి పీఠాధిపతులు. కాబట్టి అలాగే కాంచీపురంలో ఉన్నటువంటి అటువంటి గొప్పనైనటువంటి 70వ పీఠాధిపతి అయినటువంటి అద్భుతమైనటువంటి ఇప్పుడున్నటువంటి విజయేంద్ర సరస్వతి గారు, అలాగే సత్య సరస్వతి గారు కొత్తగా ఇప్పుడు వచ్చినటువంటి వీరందరి దర్శనాలు, వీరందరూ కూడా తీర్థయాత్రలో ప్రదర్శనలో మనందరికీ దర్శనం ఇచ్చడానికి తిరుపతి క్షేత్రంలో ఉండేవారు. ఇప్పుడు కాశీ క్షేత్రంలో కూడా మహా ఋషులు. కాబట్టి ఈ సమయంలో మనం గొప్ప గొప్ప ఋషులను, అలాగే పీఠాధిపతుల దర్శనం కూడా చేసుకోవడం అంటే భగవంతుడి యొక్క ప్రతిరూపాలే నాటి ఋషులే
నేటి పీఠాధిపతులు, అటువంటి అవతార పురుషులకే గురువులైనటువంటి వాళ్ళు వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, అటువంటి యోగి పుంగవుడైన ఋష్యశృంగుడే దశరథుడికి సంతానానికి పుత్రకామేష్టి యాగం చేయించాడు. కాబట్టి మన వేదకాలం నుంచి కూడా మనకు 4 వేదాల్లో అద్భుతమైనటువంటి వేదంలో ఋగ్వేదంలో యజ్ఞ యాగాదుల గురించి చెప్పింది. కాబట్టి ఇటువంటి పుణ్యమైన మాసములో మనం అద్భుతంగా గురు దర్శన చేసుకుందాం, భగవద్ దర్శన చేసుకుందాం, క్షీరాబ్ది ద్వాదశిని జరుపుకుందాం. అలాగే ఏకాదశి పర్వదినములో ఉపవాస దీక్షలో మహావిష్ణువుకి అద్భుతమైనటువంటి పిండి దీపాలు వెలిగిస్తాం, ఉసిరికాయ దీపాలు వెలిగిస్తాం. మహాపుణ్యమైనటువంటి స్థితికారకుడైన ఆ హృదయములో మనకు ఒక ఆత్మజ్యోతి స్వరూపులో ఉన్న ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని, ఆత్మలోని పరమాత్మను ధ్యాన ధారణ సమాధి స్థితిగా ఆ మహావిష్ణువును ధ్యానం చేస్తాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే అన్నట్లుగా సాక్షాత్తు మహావిష్ణు స్వరూపమైనటువంటి వేదవ్యాసునిచే రచింపబడినటువంటి ఆ భగవద్గీత గీతోపదేశముగా అర్జునునికి ఉపదేశించిన 18 అధ్యాయాలు కూడా పవిత్రమైనటువంటి ఆ కృష్ణుడు సాక్షాత్తు సంపూర్ణ అవతార పురుషుడు. కాబట్టి అటువంటి కృష్ణ భగవాన్ని కూడా గోపికలతో కూడినటువంటి వాడు ఆ గోవిందుడు, ఆ యొక్క బృందావన నివాసుడు, పసురువేత్తి శిశురువేత్తి వేత్తిగాన రసం పని అన్నట్లుగా అటువంటి గానములతో బృందగానముగా గోవులను ఆనందపరిచిన మనకు గోవు హైందవ మతానికి ముఖ్యం. కాబట్టి ఈ కార్తీక మాసములో గోవులను కూడా సేవిస్తాం. స్వస్తి.